నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఉత్సాహపరిచిన మిడ్ మానేర్ జలాశయంలో తెప్పల పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కళ్యాణదుర్గం గూబనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 మృతి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి గ్రామ సమీపంలో విజ్ఞాన జ్యోతి స్కూల్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని 2 వ్యక్తులు కింద పడ్డారు. వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ వారి తలలపై నుండి వెళ్లడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారు షేటూరి మండలం లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన ఫరూక్, నసీర్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి వెళ్లిన కళ్యాణదుర్గం పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ద్విచక్ర వాహనంలో వస్తున్న సందీప్, చంద్రశేఖర్లకు తీవ్ర గాయాలు కాగా వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలోని మిడ్ మానేరు జలాశయంలో ముదిరాజు మత్స్యకార సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన తెప్పల పోటీల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్తో కలిసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి తునికి రఘు, 2వ బహుమతి కూనకుమార్, 3వ బహుమతి పండుగ వంశీలు విజేతలుగా నిలిచారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా తెప్పల పోటీలు నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని, మత్స్యకారులు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని చేపల పెంపకం చేపట్టాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎస్పీ గారు సైతం ఉత్సాహాన్ని తట్టుకోలేక 2 సెట్లు రావడానికి అవకాశం ఉంది, 2 సెట్లు రావడానికి అవకాశం ఉందని చెప్పన్నమాట. అన్నట్టే 2 సెట్లు మరి వచ్చినటువంటి సందర్భం 3 హైట్లు సాధించిన రఘు, ఆ తర్వాత 2వ స్థానంలో మరి వంశీ కుమార్ ఉన్నట్టు, 3వ స్థానంలో వంశీ ఏదైతే రావడం జరిగిందో వారికి మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంటే హోదా ఎంతకున్నప్పటికీ మేము మన నూకల్మర్లో వాలీబాల్ కోర్టులు ఆడడం పోయినప్పుడు వాలీబాల్ సర్వింగ్ చేసాక తిరిగి బాల్ వస్తుంది, నా దగ్గరకు వచ్చింది, నాలో క్రీడాకారు బయట పెట్టి నేను లిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అంటే అక్కడ పోయిన తర్వాత హోదా అనేది మర్చిపోయి క్రీడలలో కానీ అందరు కలిసేటట్టు చక్కటి క్రీడ ఏదైతే ఉందో క్రీడాకారులలో హోదాను సైతం మర్చిపోయి అందులో లీనమై ఆడేటువంటి ఆట లేదంటే ఎంకరేజ్మెంట్ చేసేటువంటి కూడా ఆ విధంగానే ఉండేటువంటి మన క్రికెట్ సంబంధించి టీవీలు ఎవరో విషయం ప్రపంచ దేశాల అధినేతలు సైతం మన దేశానికి సంబంధించి మరి ఆడి వారు గెలుస్తున్న సమయంలో ఉద్యోగులను భరతాలతో వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ దేశం గెలిచింది చూసినప్పుడు వాళ్ళ ఆనంద ఫలితాలు చూడగలిగింది. అలాంటివి మరి ఇంతకుముందు పరిశర్మల్ గారు చెప్పినట్టు భూమి మీద ఆటలు విషయంగానే చెరువుల ఆటలు, డ్యాముల ఆటలు దూరంలో ఉన్నట్టుగా ఈరోజు మన ప్రాంతంలో మిర్మానే డ్యాములో ఇలాంటి అవకాశం వచ్చింది. కాబట్టి వీటిని వీరంటే ఎక్కువగా ప్రాచుర్యంలో తీసుకురావచ్చు. ఇంతకుముందు ఒక గ్రామం అనుకున్నది ఇప్పుడు 6-7 గ్రామాలకి అయితే రేపు కాన్స్టిట్యూన్స్ లో జిల్లా సభ్యులు అందరూ కూడా ఎవరు చెప్పారు పోటీలు ఇస్తూ ఉత్సాహంగా రావాలని ఆహ్వానిస్తున్నప్పుడు మంచి అభిప్రాయం. ఎవరైనా అవసరం ఒకరోజు జరుపుకుంటూ 2 రోజులు పెట్టుకోలేదు సార్ ఈ కార్యక్రమాన్ని. ఎన్నో వాలీబాల్ పోటీలు 2 రోజులు పెట్టుకుంటాం, కబడ్డీ ఆట పోటీలు 2 రోజులు పెట్టుకుంటాం. అప్పుడు జట్ల సంఖ్య పెరిగినప్పుడు అంటే ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా మనం అవసరం ఎప్పుడు అదనంగా తీసుకోవడం కూడా ఇలాంటి ఇబ్బంది ఉండకపోవట్లేదు. అది సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటే వీలైతే సంక్రాంతి పండునాడు చేస్తే కూడా బాగుంటుంది. పండునాడు అవసరాలు లేదా ఆలోచన చేసిన విభాగం ఇక్కడ అవసరం ఉంటే పండునాడు ఇక ముందు
నా దగ్గరకు వచ్చి 16, 17 డేట్ అంటే 17 వరకు ఇంకా 16 ఆల్రెడీ రుద్రంకి మానవులకి ఇచ్చినటువంటి సందర్భం 17 చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇది సంక్రాంతి ట్రెండ్కు సంబంధించిన ఆటల పోటీలుగానే ఉంచడం ఈ ప్రాంతంలో ఉంటే ఎవరైనా అభ్యర్థి లేదు. సంక్రాంతి నాడు కూడా ఒక్కొక్క పేరు కోళ్ల పందాలు సంక్రాంతి ఉపయోగిస్తుంటే మనం ఇక్కడ సంక్రాంతి నాడు తెప్పల పోటీ చేసుకున్నట్టు కూడా మనం ఇక్కడ చేసుకోవడానికి కోసం మీరు ప్లాన్ చేసి చెప్పినట్టయితే అదే రోజు మనం చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజు మిత్రులకు ఈ మత్స్య సహకార సంఘానికి సంబంధించిన సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఈ తెప్పల పోటీలకు సంబంధించి అంటే ప్రతినిత్యం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల తాండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్వే నెంబర్ 434లో గల 85 ఎకరాల బీలదాకల భూమిని 1993 నుండి కొట్లాడుతున్న గిరిజనులను కాదని రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేయడంపై గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గిరిజనులకు మద్దతుగా మెదక్ పార్లమెంటు ఎంపీ రఘునందన్ రావు గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ దాదాపు 6 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా గిరిజనులు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్త వాతావరణంలో ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని రఘునందన్ రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకి ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా ప్రలోభాలకు లొంగిన భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలుస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సాంప్రదాయం కొనసాగితే ఆ భూములు ఎవరి చెప్పు, ఆ భూములు ప్రభుత్వం భూములు అంటే అనామత్ భూములు అవి రెవెన్యూ రికార్డుకి ఎక్కకుంటే అనామత్ ఖాతాలో పెట్టారు. ఆ భూములు చెందితే ప్రభుత్వానికి రావాలి లేదా గిరిజనులకు పోవాలి. రెండు కాకుండా వాళ్ళకి వేరే వాళ్ళకి పట్టాలు ఎట్టిస్తారు, వాళ్ళు రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల ఎలాంటి ప్రలోభాలకు లొంగినా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. గిరిజన తాండాకు చెందిన దాదాపు 60-70 ఫ్యామిలీస్ 60 ఏళ్ల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములను రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ అధికారుల చేత పోలీసుల చేత ఒత్తిడి చేసి దౌర్జన్యంగా లాక్కొని పారిశ్రామికవేత్తలకు ల్యాండ్ లార్డ్స్కు ఇవ్వడానికి కుట్ర చేస్తుంది. ఇది సాగదు. వారి భూమి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వంలోని ఏ చట్టం చూసినా 60 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ఇవ్వాలి, భూమి లేని గిరిజనులకు ఇవ్వాలి. అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎన్నో రెవెన్యూ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ప్రకారం కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు బడా బడా ల్యాండ్లార్డ్స్కు వాళ్ళ ఒత్తిడికి లొంగి ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం వాళ్ళకు భూములు కొనుక్కోవడం అనేది చాలా అన్యాయం. గిరిజనుల పక్షాన అందరం సమిష్టిగా నిలబడి వారికి పట్టాలు ఇచ్చే వరకు వాళ్ళకు మద్దతుగా నిలబడి. అనంతపురం నగరం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశంలో తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారని, ఎన్టీఆర్ పేదల కోసం ₹2 కిలో బియ్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారని, పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కోటి సభ్యత్వాలు ఉండడం తెలుగువారు గొప్పగా చెప్పుకునే విషయమని అన్నారు. రిజర్వేషన్ కల్పించి బీసీలను కూడా రాజకీయాల్లోకి తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీ స్థాపించినాక ఆయన తర్వాత మన ఇప్పుడు డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు కూడా మన ప్రపంచ దేశాలలోనే ఒక చరిత్ర గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరుగుతూ ఉందంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి.
అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మనమంతా ఈ ప్రజలకు ఏమి చేయాలి, ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనే ద్వారా అవన్నీ పరిశీలించి ఈరోజు రాష్ట్రంలో 7 నెలల్లో ఏమేమి అమలు పరచాలనో అవన్నీ పరుస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. అదేవిధంగా ఏ పార్టీకి లేనంత తెలుగుదేశానికి సభ్యత్వం కోటి చిల్లర పైకులకు ఉందంటే అది ఒక చరిత్ర ఈ భారతదేశంలోని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాయకులు కార్యకర్తలు అంతా ఘనంగా ఎన్టీఆర్ గారికి ఇవాళను అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం. 42 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా చార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు, అలాగే ఎన్టీఆర్ని మించిన హీరో కానీ లేరు, భవిష్యత్తులో కానీ రాలేరు. కానీ ఆ రోజు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి 2 రూపాయల కిలో బియ్యం అయితే ఏమి, అలాగే బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం అయితేమి వీళ్ళందరినీ బయట తెచ్చింది మన ఎన్టీఆర్ రామారావు అని చెప్పేసి గౌరవంగా తెలియజేస్తున్నాం. అలాగే అదే పార్టీని ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పురస్కారాల మీద తీసుకొని ఆ పార్టీని ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. అలాగే గత 2 నెలల నుంచి మా పార్టీ సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం జరిగింది. అలాగే ఆయన మించిన హీరో కానీ ఎవరు లేరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే భగవంతుడు ఉండే క్యారెక్టర్లు ఇప్పుడు కొన్ని ఇళ్లలో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్లకు ఫోటోలుగా పెట్టుకొని ఈయన దేవుడు, ఈయన రాముడు, ఈయన శ్రీకృష్ణుడని పూజించే పరిస్థితి మన ఇళ్లలో కనిపిస్తూ ఉంది. అలాగే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే మన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈ రోజుకి 42 సంవత్సరాల కిందట పార్టీ పెట్టి ఆ పార్టీ ఈ రోజు కానీ అత్యధికంగా 1 కోటి సభ్యత్వాలు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవనంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అని అన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీకి 1,00,000కు పైగా సభ్యత్వాలు ఉండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా టీడీపీ సభ్యత్వం నమోదుకు ప్రజలు సహకరించడంపై కృతజ్ఞతలను తెలిపారు. 2.5 ఏళ్లలో బీడీపీ ప్రాజెక్టును పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామని అన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో యువత, తెలుగుదేశం కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని ఎన్టీఆర్ ట్రస్టుకు రక్తదానం చేశారు. చాలా వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో కూడా మనం హామీ ఇచ్చాం. భైరవని తిప్ప ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని 2.5 సంవత్సరాల్లో ఏదేమైనా కూడా ఖచ్చితంగా అనుకున్న టైం ప్రకారమే 2.5 సంవత్సరంలో దాన్ని పూర్తి చేసి ఏర్పాటు చేస్తాం. అందరూ అనుకుంటున్నారు 7 నెలలు గడిచిపోయిందని. పర్వాలేదు, ఇంకా కూడా మనకి 15 నెలలు 17 నెలలే ఇంకా 24 నెలల దాకా టైం ఉంది. ఖచ్చితంగా అనుకున్న సంవత్సరంలోనే దాన్ని అనుకున్నట్టే పూర్తి చేస్తాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అన్నీ కూడా మొదలవుతున్నాయి. రోడ్లు కూడా అన్ని చోట్ల కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా ఏదైతే మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులకి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ నిధులు కూడా త్వరలో కూడా రాబోతున్నాయి. దాంట్లో రోడ్లన్నీ కూడా మనం బాగు చేసుకుంటున్నాం. రామారావు గారి వర్ధంతి సందర్భంగా
మా పార్టీ నాయకులు మేము అందరం కూడా సమావేశం జరగడం జరిగింది. ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించాము. ఏదేమైనా కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మేమందరం కూడా కొనసాగుతున్నాం. ఆయన 42 సంవత్సరాల స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మా జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు కల్పించి ప్రజలందరూ కూడా మేలు చేసే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం చేసి పెట్టారు. ఎక్కడేమైనా కూడా స్వలాభం కోసమే ఆయన ఢిల్లీ ప్రయాణం చేస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం. విశాఖ స్టీల్స్ నిన్ననే చూశారు, 11,000 కోట్లు దానికి కేటాయించారంటే దాన్ని మరీ కూడా జీవం పోశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మోడీ గారు పూర్తిగా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. నిజంగా చాలా సంతోషకరం. అలాగే పోలవరం కూడా ఈరోజు పనులు ప్రారంభమైన నిన్ననే, మరి రాజధాని కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. అన్నీ కూడా మంచి అభివృద్ధి బాటలో మనం పయనిస్తున్నాం. మన రాష్ట్రం గడిచిన 5 ఏళ్లలో ఎంతైతే వెనుకబాటు జరిగిందో ఇంకా కూడా మన అభివృద్ధి కావాలంటే ఇంకొక 10-15 సంవత్సరాలు కూడా కష్టపడితే తప్ప మన రాష్ట్రం ముందున్న కళ రాదనేది అందరికీ కూడా తెలుసు. ఏదేమైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారి సహకారం పూర్తిగా ఆయన అయితే ఏ విధంగా విజన్ 2047 ఏదైతే ఉందో ఆ విజన్ ప్రకారం మనం అందరం కూడా నడుచుకుంటే బాధ్యత మన అందరిపైన ఉంది. ఖచ్చితంగా అదే బాటలో అందరం కూడా పయనిస్తామని ఆశిస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహానాయకుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, వడ్డే వెంకటనారాయణ, గుత్తా రమేష్, ఎల్లమద్ది సురేష్, పొదిల రామారావు నాయకులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరూ కూడా ఆప్యాయతగా అన్నగారు అన్నగారు అని పిలిచే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. తెలంగాణలో సామాజిక న్యాయం ఏదైనా సమకూరిందంటే అదంతా కూడా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నమాట. కారణ జన్ముడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. ఎందరినో అసలు ఒకప్పుడు రాజకీయంలో కూడా రాజకీయం అంటే కూడా తెలియని వాళ్ళు కూడా తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టి ఇవాళ ఏ పార్టీలో ఉండండి ఇవాళ రాజకీయంలో వాళ్ళు కొంతమంది పదవులు పంపిస్తున్నారంటే కారణ జన్ముడు అంటే వీరన్నమాట. కాబట్టి వారికి ఈరోజు మనందరూ కూడా మన తెలుగు ప్రజల తరపున అందరూ కూడా ఘనమైన నివాళిని సమర్పిస్తున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. 29వ జరుపుకోవటం మనకి ఇది ఉంది. ఈ రోజున ఎన్టీఆర్ యొక్క మన తెలుగు జాతి గుర్తుంచుకోవాల్సినటువంటి మహానాయకుడిని స్మరించుకొని ఈరోజు అందరం కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా జరుపుకుంటున్నాము. ఈ వర్ధంతి జరుపుకోవటం అంటే తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకి ఒక పండగ వంటి రోజు ఈరోజు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా కానీ మతాలకు అతీతంగా కానీ కులాలకు అతీతంగా కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అదే అన్నగారికి జరిగినటువంటి ఖ్యాతి, అన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేశారు కాబట్టి అందరికీ ముందుగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ రోజుల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన టైంలో ఎవరు కూడా రాజకీయాలు అంటే ఎవరికేం తెలియదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నివాళులర్పించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ఉత్సాహపరిచిన మిడ్ మానేర్ జలాశయంలో తెప్పల పోటీలు, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కళ్యాణదుర్గం గూబనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం, ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.